హలో ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఈ ఈరోజు మనం విజయవాడ నుంచి బయలుదేరి అజ్మీర్, అజ్మీర్ వరకు ప్రయాణించాం. ఇది చూడండి. అజ్మీర్ యొక్క రైల్వే స్టేషన్ అన్నమాట ఇది. ఇక్కడ రాత్రి మనం 11, 11:30కి దిగాము ఇక్కడ. ఇలా దగ్గరలోనే రూమ్ తీసుకుంటాం మూలాన మెల్లిగా నడుచుకుంటూ ఇలా బయటకొచ్చి రైల్వే స్టేషన్ కాడ నుంచి రూమ్‌కి వెళ్తున్నాం. రైల్వే స్టేషన్ చాలా అందంగా ఉంది. ఇదేదో పెద్ద కోటలాగా కట్టారు. మన విజయవాడ రైల్వే స్టేషన్ లాగానే ఉంది ఇది గూడా. ఇక ఎళ్ళిన తర్వాత ఇలాగా బయలుదేరి దర్గా దగ్గరికి ఎళ్తున్నాం. ఈ దర్గా దగ్గరికి ఎళ్ళేటప్పుడు మనకు కనిపించే షాపులనమాట ఆ వీధిలోయి. చాలా బాగా అలంకరించి షాపులు. ఇక్కడ టూరిజం ఎక్కువ కాబట్టి ప్రతిరోజు కొన్ని వేల మంది వస్తుంటారు ఇక్కడికి టూరిజం. అజ్మీర్ ఖాజా గరీబ్ నవాజ్ దర్గాకి వచ్చేవాళ్ళు ఇక్కడికొచ్చి దర్గాలో దర్గాని దర్శించుకొని వారి యొక్క మొక్కుబడులు తీర్చుకుంటా ఉంటారు. ఇయన్నీ స్వీట్ షాపులనమాట. ఇవన్నీ మనం దాటుకొని దర్గా మెయిన్ డోరు 1వ నంబరు డోర్ దగ్గరికి వెళ్తాం. అదే మనకి దర్గా మెయిన్ డోర్ అనమాట. చూడండి ఇయన్నీ సన్నటి వీధులతో ఎప్పుడు జనాలతో కళకళలాడుతూ ఉంటది ఈ వీధి. ఇదంతా అజ్మీర్ దర్గాకి చుట్టుపక్కల ఉన్నటువంటి వీధుల్లో ఇదొక వీధనమాట. దర్గా పక్కనే ఉంటది. ఈరోజు శుక్రవారం కాబట్టి జనాలు గూడా బాగున్నారు. ఇలా మనం ఇది మెయిన్ డోర్ దగ్గరికి సింహద్వారం అనమాట ఇది దర్గాకి. ఇక్కడొచ్చి ఈ చెప్పులు బయట పెట్టుకొని మనం దర్గా లోపలికి వెళ్ళడం జరిగింది. మనకు ఎదురుగానే పెద్ద గుమ్మం ఉంటది. ఇది చూడండి ఎంత పెద్దదుందో. ఇది దర్గా యొక్క మెయిన్ గుమ్మం అనమాట ఇది. ద్వారం టైప్‌లో ఉంటది. ఇక్కడికి వచ్చే భక్తులు తమ నజరీ నియాజ్‌ని పూలు, చాదర్ తీసుకొని వెళ్లి బాబా గారి మజార్ పైన వేసి తమ మొక్కుబడుల్ని తీర్చుకుంటారనమాట. అజ్మీర్ దర్గా అనగానే భారతదేశంలో ఉన్న దర్గాలన్నిట్లో నంబర్ 1 దర్గా అనమాట ఇది. ఒకటో నంబరు. అందరికంటే భారతదేశంలో ఉన్న వలీలందరికంటే ఈయన పెద్దవాడనమాట. ఈయన తర్వాతే ఎవరైనా దర్గాలు ఏ దర్గా అయినా ఈ దర్గా తర్వాతే భారతదేశంలో. ఇక్కడికి చాలా మంది వస్తుంటారు విదేశాల నుంచి గానీ, మన భారతదేశం నుంచి గానీ. ఇలా మెల్లిగా లోపలికి మనం నడుచుకుంటూ వెళ్తే మనకు ఇది చూడండి. ఈరోజు శుక్రవారం కాబట్టి జనాలు బాగున్నారు. ఇగో ఇలా లోపల చాలా బావుంటది దర్గా. ఎప్పుడు భక్తులతో కళకళలాడుతూ ఉండే ఈ దర్గా ఈనాటిది గాదు. అప్పుడు అక్బర్ కాలం నాటి నుంచి సలీం కాలం, ఆ కాలంలో ఈ దర్గాను నిర్మించడం జరిగింది. ఎంతోమంది రాజులు, మహారాజులు ఈ దర్గానికి సందర్శించి ఉన్నారు. ఈ కాలం నుంచి కాదు. ఖాజా గరీబ్ నవాజ్ అంటే ఈయన భారతదేశంలో ఇస్లాం వ్యాపింపజేసిన మహనీయుడు ఈయన. ఇక్కడున్న చాలామంది బాధితుల్ని, పీడితుల్ని ఈయన దగ్గరకు చేర్చుకొని తన మహిమలతో వాళ్ళని బాగు చేయడం జరిగింది. ఖాజా గరీబ్ నవాజ్ అంటే చక్రవర్తులు అక్బర్‌కి గాని, సలీంకి గాని, మొఘల్ సామ్రాజ్య రాజులకి చాలా ఇష్టమైన వలి అన్నమాట ఈయన. అది మనకు కనిపించేది ఆ కొండ తారాగఢ్ పహాడ్ అంటారు. దాని వీడియో కూడా నేనొకటి పెట్టున్నాను. అది కూడా మీరు తప్పకుండా చూడండి. ఇక్కడొస్తే మనకి ఈ 2 ఏపులు 2 దీక్షాలుంటాయి. ఇది అప్పటి సలీం ఇచ్చిన రాజు అంటే చక్రవర్తి సలీం ఇచ్చిన ఒక దీక్ష ఉందిక్కడ. ఇటేపు కూడా ఒక దీక్ష ఉన్నది. దీన్ని చిన్న దేగ్, పెద్ద దేగ్ అంటారు. తమ కోరికలు తీరిన భక్తులు ఇక్కడొచ్చి
తమ మొక్కుబడులను, నజరేనియాదులను ఇక్కడ చెల్లించుకుంటూ ఉంటారు. ఈ దర్గా ఇక్కడని కాదు, ప్రపంచం మొత్తంలో చాలా ఫేమస్ దర్గా అన్నమాట ఇది. ప్రపంచ నలుమూలల నుంచి, ఎన్నో దేశాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు తీర్చమని ఈ ఖాజా గరీబ్ నవాజ్ బాబా గారిని వేడుకుంటూ ఉంటారు. వలి అంటే వీళ్ళు దేవుని దాసులని అర్థం. దేవునిలో లీనమైపోయి వీళ్ళ బంధం దేవునితో డైరెక్ట్‌గా అనుబంధం ఉంటది వీళ్ళకి. వీళ్ళు చెప్పింది దేవుడు తప్పకుండా ఆలకిస్తాడని ముస్లింలు గాని, ఇక్కడికొచ్చే భక్తులు గాని నమ్ముతూ ఉంటారు. వీళ్ళు చూడండి, ఈళ్ళు వాటర్ సప్లై చేస్తుంటారు. ఆ పాతకాలం నుంచి ఇప్పటి వరకు ఆ బ్యాగుల్లో, తోలు బ్యాగుల్లో వాటర్ సప్లై చేసేవాళ్ళనమాట వాళ్ళు. ఈరోజు శుక్రవారం మూలాన చాలా పబ్లిక్‌తో నిండిపోయి ఉంది ఈ దర్గా. ఇక్కడ చేరుకున్న మనం ఇక్కడ ఒక గురువుగారైన, అంటే దర్గా ముజావర్ అంటారు వీళ్ళకి. గురువు గారికి కలిసి మనం ఆయనతో వెళ్ళి బాబా గారికి దర్శించుకుందాం మనం. ఖాజా గరీబ్ నవాజ్ దర్గా లోపలికి వెళ్ళే మార్గం ఇది. 4 వైపులు 4 మార్గాలుంటాయి. పబ్లిక్ సామాన్య జనం వెళ్ళే మార్గం అన్నమాట. ఈ సామాన్య జనం వెళ్ళే మార్గం ఒకటి, బయటకొచ్చే మార్గం ఒకటి. ఈ సామాన్య జనంకి కాకుండా ఈ దర్గా యొక్క ముజావర్లు వెళ్ళే ఇంకొక మార్గం ఉంటది. ఆ మార్గం గుండా మనకి తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ మన ముజావర్ అయినటువంటి గురువు గారు. ఇక్కడ చూడండి, ఇదంతా పబ్లిక్ నుంచొని ధ్యానం చేసుకుంటాకి, నమాజ్ చేసుకుంటాకి ప్లేస్ అన్నమాట ఇది. చాలా పెద్ద ప్లేస్ ఉంటది లోపల. అందరూ భక్తులు బాబా గారి ధ్యానంలో మునిగిపోయి ఉంటారు. బాబా గారు చెప్పింది దేవుడు, అల్లా త్వరగా ఆలకిస్తాడని భక్తుల నమ్మకం. ఏమైనా తమకు కోరికలుంటే, బాధలుంటే వచ్చి బాబా గారిని వేడుకుంటా ఉంటారు. మాకు దేవుని దగ్గర నుంచి ఇది ఇప్పించండి, అది చేపిచ్చండి. ఈ ఈ సమస్యల్ని మనకి ఆ దేవుడికి చెప్పి, ఈ సమస్యల్ని తీర్చమని బాబా గారికి వేడుకుంటా ఉంటారు. మనం మాట్లాడుకున్న గురువుగారు ఆయనే. ఆ కనిపించే గురువుగారే మనకి లోపలికి తీసుకెళ్తారనమాట. ఇక్కడ కుల మతాలకు అతీతంగా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు వస్తూ ఉంటారు. ఈ కనిపించే గురువుగారిని మనం మాట్లాడుకొని లోపలికెళ్ళడం జరిగింది. ఈ దర్గాకి నేను వస్తాం ఇదే మొదటిసారి కాదు. ఇది మూడోసారి. కాకపోతే చాలా రోజుల తర్వాత నేను ఇక్కడికొచ్చి రావటం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ముస్లిములనే కాదు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ వచ్చి బాబా దర్శనానికి బారులు తీరుతా ఉంటారిక్కడ. దేశ విదేశాల నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ దర్శించుకొని వెళ్తా ఉంటారు. కాకపోతే ఇక్కడ దర్శనం జరగాలంటే బాబా ఖాజా గరీబ్ నవాజ్ పిలిస్తేనే మనం ఇక్కడికి రాగలుగుతాం అని అనుకుంటా ఉంటారు భక్తులు. ఈయన ఒక్క పిలుపుతో ఎవరైనా సరే ఇక్కడికొచ్చి నుంచుంటారు. ఈయన యొక్క అనుమతి లేకపోతే ఎవరు కూడా ఈయనకి దర్శించుకోవడం జరగదని అంటారు. అలాగే ఒకసారి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈయన దర్శనం లేకుండానే వెళ్ళిపోవాల్సొచ్చింది. అజ్మీర్ దాకా వచ్చి ఈయనకి దర్శించుకోకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే అప్పుడు చెప్పుకున్నారు ఆయనకి బాబా గారు అనుమతి ఇవ్వలేదు. అందుకనే వెళ్ళిపోవడం జరిగిందని. కాకపోతే ఆయన అజ్మీర్ దర్శనానికి ఎంతో ఉత్సాహంగా వచ్చాడు గానీ, బాబా గారి దర్శనం ఆయనకి దొరకలేదు. ఇక్కడ ఎక్కువగా చాలా మంది తమ కోరికల్ని విన్నవించుకొని, అవి తప్పకుండా జరుగుతాయని వాళ్ళు అనుకుంటా ఉంటారు. వాళ్ళకి అదొక నమ్మకం, గట్టి నమ్మకం. ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా బాబా గారు
దేవునితో ప్రార్థన చేసి దేవునికి ఆ కోరికల్ని తీర్చేటట్టు చేస్తారని వచ్చే భక్తుల యొక్క నమ్మకం. ఖాజా గరీబ్ నవాజ్ అంటే భారతదేశంలో ఉన్న ముస్లింలకి ఇది ఒక పెద్ద దర్గా. ఈయనే భారతదేశంలో ఉన్న వలీలందరికంటే, దర్గాల కంటే ఈయనే పెద్దవారు. మనం లోపలికి రాగానే ఇక్కడ ఒక మంచి సువాసన వెదజల్లుతా ఉంటది. అది ఏంటంటే గులాబీల సువాసన అన్నమాట. ఈయనకి సమాధి మీద అందరూ గులాబీలనే వేస్తారు. వేరే పూలు వేయరు. పూలల్లో రాజు గులాబీ అయితే భారతదేశ వలీల్లో ఈయన రాజు అన్నమాట. భారతదేశ వలీలందరికీ ఈయనే రాజు లాంటి వారు. ఇక్కడ ఎప్పుడు ఆస్థాన కవ్వాలీలు ఉంటారు. వాళ్ళు కవ్వాలి చేస్తానే ఉంటారు. చాలా ఉన్నతమైన కవ్వాలీలు ఉంటాయి ఇక్కడ. ఇక మనం ఈ సరౌండింగ్ లో చూసుకుంటే ఈయన ఖాజా గరీబ్ నవాజ్ గారి పిల్లల యొక్క, వారి భార్యల యొక్క సమాధులు కూడా ఇక్కడ ఉంటాయి. అవి కూడా మనం లోపల తిరిగి చూసుకోవచ్చు. ఇక్కడ ఈ తలుపులన్నీ వెండితో చేసిన తలుపులు మాత్రమే ఉంటాయి. ఈయన పైన డూమ్ కూడా వెండితో చేసిందే ఉంటది. ఇక్కడ చూడండి, ఇదంతా జికిరి చేస్తున్నారన్నమాట ఆయన పేరున. ఇక్కడ వీళ్ళందరూ కూర్చొని ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఖాజా గరీబ్ నవాజ్ కోరికలు తీర్చే వలి అంటారు. మనం ఈ చాదరు పూలను తీసుకొని లోపలికి వెళ్తున్నాం. ఇది ముజావర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ద్వారం ఇది. ఈ ద్వారం కూడా మనం లోపలికి వెళ్తే లైన్ ఉండదు. వీళ్ళు ప్రత్యేకమైన ముజావర్లు ఇక్కడ ఈ ద్వారం గుండా తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఇక్కడ లోపల మనకి సెల్లు ఉపయోగించడం కుదరదు. ఆ సెల్లులు నేను జేబులో వేసుకున్నాను. ఆ జేబులో నుంచి రికార్డ్ అయింది చాలా మట్టుకు. ఎందుకంటే లోపల మనకి వీడియో తీయనివ్వరు. ఇది చూడండి, లోపల ఎలా ఉంటది. ఇదంతా బాబా గారి యొక్క సమాధి. చాలా మందికి ఎన్నిసార్లు వెళ్ళాలనుకున్నా అజ్మీర్ వెళ్ళలేరు. నేను కూడా చాలా రోజుల నుంచి ఒకసారి వెళ్దామని అనుకుంటూ ఉన్నాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్‌గా బయలుదేరడం జరిగింది. మరి ఆయన పిలుపు ఎప్పుడొస్తేనే అప్పుడు వెళ్ళగలం గానీ, మనం ఎప్పుడంటే అప్పుడు వెళ్ళలేం. ఇలా బాబా గారిని దర్శించడానికి వచ్చినోళ్ళ అందరికీ ఇలా దర్శనం జరుగుద్ది. లోపల చాలా ప్లేస్ తక్కువ ఉండటం వలన చాలా టైట్‌గా ఉంటది. ఒకళ్ళకొకళ్ళు రాసుకుని నడవాల్సొస్తది. బాబా గారి సమాధి దర్శించుకొని మనం బయటికొచ్చాం. ఈ బయటికొచ్చిన తర్వాత మాకు తీసుకెళ్ళి చూపించిన గురువుగారు ఇక్కడ ప్రదేశాల గురించి మనకి చెప్పడం జరిగింది. ఏ ప్రదేశాలు ఇక్కడ ఏంటనేది ఆయన క్లుప్తంగా మనకి వివరించి చెప్పడం జరిగింది. सामने में हाजी साहब की बीवी का मकान है। बीवी का मकान भैया साहब ने भैया ये सामने में लंगर खाना है, ठीक है ना। सुबह फजर की नमाज के बाद, शाम के असर की अजान के बाद, नमाज की ना अजान के बाद में लंगर पड़ता है 2 टाइम में, ठीक है। ये मलका विक्टोरिया हाउस है। 22 दिसंबर 1911 में इंग्लैंड की महारानी किंडा मेमोरियल बनवाई है, ऊपर स्लैब पे लिखा हुआ है, ठीक है। ये सामने महफिल खाना बशीर दौला सरदुरा बनाया हुआ है। बड़े बड़े कवाली पेश करते हैं हुजूर की शान में, और फिर पाक की शान में, और गैर शान में, उसके लिए महफिल होती है। दे के सामने अकबर बादशाह बनाएगी देगी 120 मिनट की, 120 छोटी देगे बाकी जहांगीर की बनाएगी। तो ये सौंच के दाने सामने ये सामने बुलंद में बात है।
ये इसकी सीढ़ी है, ये इसका चम्मच है, ये इसकी लकड़ी है, ये इसके डरा में। आओ भाईजान आगे। अच्छा इसका चूल्हा है, चावल से आग लग जाती है, जब डूबी है खाना बन रहा है तो ठंडी रहती है। मकबूल भाई नाम लिख दिया, मकबूल भाई नाम है इनका, शकूर भाई। 132 खाने का 1000 रुपये 300 रुपये चलो पैसे नंबर तो 300 का 156 159 का नंबर दिया 159 दिया। मतलब ये है कि अगर आपको शाम को लंगर लेना है तो आपको बिना नंबर का, अगर भीड़ हो रही है तो नंबर बता दो, और भीड़ नहीं है तो ऐसे नहीं। आ जाओ। ఈరోజు శుక్రవారం అవటం వలన మనం మసీదుకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం. ఇక్కడ సరౌండింగ్లోనే హాజా గరీబ్ నవాజ్ దర్గా గ్రౌండ్లోనే 3 మసీదులు దాకా ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒక మసీదు ఎంచుకొని మనం ఇక్కడ నమాజ్ చేద్దాం. పబ్లిక్ చాలామంది ఉన్నారు. ఇక్కడ నమాజ్ చేసుకుంటా కూడా ప్లేస్ దొరకటం కష్టం అన్నమాట. చూద్దాం ఎక్కడ దొరుకుతుందో ప్లేస్ చూసుకొని వెళ్ళి నమాజ్ చేసుకుందాం. ఇది ఖాజా గరీబ్ నవాజ్ ద్వారం ఎదురుగుండా పెట్టినటువంటి జూమర్ ఇది. ఇక్కడ ఒక గడియారం కూడా ఉంది. ఇలా మనం లోపలికి వెళ్తే బాబా గారి సమాధి దగ్గర దర్శనం చేసుకోవచ్చు. మనం దీని పక్క నుంచి వచ్చాము ఇందాక. ఇది పబ్లిక్ వెళ్ళే ప్లేస్ ఇది. ఇది మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ టోపీ లేకపోతే లోపల వెళ్ళనివ్వరు. ఎవరో టోపీ లేకపోతే నా టోపీ అడుగుతాం వలన నా టోపీ నేను అతనికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నాకు టోపీ లేదు, వెళ్ళి మళ్ళీ కొత్త టోపీ ఒకటి తీసుకోవాలి నేను. ఇక్కడ చూడండి ఇదంతా దర్గా ఆఫీసులో ఉండే ప్రదేశం ఇది. ఈ చెట్టు దగ్గర ఒక కాటా పెట్టి ఉంటుంది. ఆ కాటాలో పిల్లల్ని పెట్టి మిఠాయి తూకం వేస్తూ ఉంటారు. మనం ఆ వీడియో కూడా ఉంది, మీరు చూడవచ్చు. ఇది బాబా గారి ద్వారం ఎదురుగుండా అన్నమాట ఇది. ఇప్పుడు నేను చూపించింది. ఈ బాబా గారి పిల్లలు వాళ్ళ భార్యల యొక్క సమాధులు కూడా ఈ చుట్టుపక్కలే ఉంటాయి. ఇది ఒక ద్వారం ఇది. ఇది అప్పుడు మన బాబా గారి హురుస్ రోజున తెరుస్తారు అది. ఇది లోపల వెళ్ళినోళ్ళు బయటకు వచ్చే ద్వారం. ఇక్కడ పక్కనే ఒక మసీద్ కూడా ఉంది. ఇది మసీద్ ఇది. లోపల చాలా పెద్ద మసీదే. ఇక్కడ ప్లేస్ అంతా నిండిపోయి ఉంది మనకి. ఇంకో చోట చూద్దాం మనం. ఎండ బాగా ఉండటం వలన షామియానాల పరిచి ఉన్నారు. ఇది దర్గా మొత్తం మీకు చూపించడం జరుగుతుంది. దర్గా చుట్టూరా తిరిగి వీడియో తీసి చూపిస్తున్నాను. ఇది చూడండి. హజరత్ బాబా ఫరీద్ గంజ్ షకర్ రజీ అల్లా తాలాహుకా చిల్లా ముబారక్ ఇది. ఆ బాబా గారు ఇక్కడ చిల్లా కూర్చోవడం జరిగిందన్న.
ఆయన చిల్లా కూర్చున్న ప్రదేశం అన్నమాట ఇది. ఆయన మజారు పాకిస్తాన్‌లో ఉంది. మనం అజ్మీర్ వెళ్ళాలంటే విజయవాడ నుంచి డైరెక్ట్‌గా మీరు ఢిల్లీ ఎళ్ళండి. అజ్మీర్‌కి కూడా డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. కాపోతే ముందల మనం ఢిల్లీ ఎళ్లి అక్కడ ఉన్న దర్గా నిజాముద్దీన్ దర్గాని చూసుకొని అక్కడి నుంచి మనం అజ్మీర్ ఎళ్తే మంచిదని అంటారు చాలామంది. ఇక అజ్మీర్ దర్గా చూసుకున్న తర్వాత మనం జైపూర్, జూల్తా మహల్ చూసుకొని అక్కడ కొన్ని ప్యాలెస్‌లుంటాయి. అవి చూసుకోవాలంటే చూసుకోవచ్చు. అక్కడి నుంచి మనం ఆగ్రా వస్తే ఆగ్రాలో తాజ్‌మహల్ చూసుకొని మనం విజయవాడకి రావచ్చు. కాపోతే డైరెక్ట్‌గా మీకు ఇక్కడ నుంచి అజ్మీర్ కూడా ట్రైన్ ఉంది. అది ఎక్కి డైరెక్ట్‌గా అజ్మీర్ ఎళ్ళిపోయి అక్కడి నుంచి జైపూరు, జైపూర్ నుంచి ఆగ్రా, ఆగ్రా నుంచి ఢిల్లీ చూసుకొని అక్కడి నుంచి ఢిల్లీ నుంచి డైరెక్ట్‌గా విజయవాడ కూడా రావచ్చు. మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలాగా ఎళ్ళి తిరిగి రావచ్చు. హాజా గరీబ్ నవాజ్ చదువు మొత్తం చిన్నతనంలో తల్లిదండ్రుల దగ్గరే ప్రాథమిక విద్య అభ్యసించడం జరిగింది. తల్లిదండ్రులు మంచి జ్ఞానపరులు, సూఫీ మతం కంటిన్యూ చేసేవాళ్ళలో చాలా పేరు ప్రఖ్యాతులున్న ఈయన తల్లిదండ్రులు. ఈయన విద్యాభ్యాసం అంతా మొదట్లో తమ తల్లిదండ్రుల దగ్గరే ప్రాథమిక విద్యాభ్యాసం అంతా జరిగింది. తర్వాత ఈయన ఇరాక్ గౌసే పాక్ దగ్గరకెళ్ళి కొంత జ్ఞానం సంపాదించడం జరిగింది. దాని తర్వాత ఒక పెద్ద మద్రసాలో చేరి ఈయన చదువు న్యాయశాస్త్రం గాని, ఇస్లామిక్ న్యాయశాస్త్రం, ఖురాను యొక్క అర్థాలు, ఖురాను యొక్క ఉపన్యాసాలు, ఇస్లాం అంటే ఏంటి? ఇస్లాంలో చేయవలసిన పనులేంటి? అన్నీ ఈయన మొత్తం విద్యను అభ్యసించి తర్వాత ఈయనకి ఒకప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కలలో కనిపించి, "నువ్వు భారతదేశం వెళ్ళు. అక్కడ నీ అవసరం చాలా ఉంది. అక్కడికెళ్ళి ఇస్లాం యొక్క మతం అక్కడ అభివృద్ధి చేయమని" చెప్పి కలలో కనబడి చెప్పడం జరిగింది. అలాగా ఈయన భారతదేశానికి రావడం జరిగింది. 1191 అప్పటికి ఈయన వయసు 50 సంవత్సరాలు. 40 మంది శిష్యులతో భారతదేశంలో 1191లో అడుగుపెట్టడం జరిగింది ఢిల్లీకి. ఢిల్లీ నుంచి 1192లో అజ్మీర్‌కి వచ్చి ఈయన ఇస్లాంని వ్యాప్తి చేయడం జరిగింది. అప్పుడు ఈయన చాలా మహిమలు దేవుని ఆజ్ఞతో వీరు కరామతులు చూపియటం జరిగింది. అది చూసి ప్రజలు చాలామంది ఇస్లాంను స్వీకరించడం జరిగింది. హాజా మొహిద్దీన్ గరీబ్ నవాజ్ గారి కరామతులు అప్పుడు గాని, ఇప్పుడు గాని ఎప్పుడైనా సరే అవి కంటిన్యూ అవుతానే ఉన్నాయి. ఈయనకి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏదైనా జరుగుద్దని ప్రజలందరూ నమ్ముతా ఉంటారు. ముఖ్యంగా ఈ దర్గాని దర్శించుకునే వాళ్ళు వాళ్ళ కోరికల్ని తీర్చుకొని వెళ్తా ఉంటారు ఇక్కడికొచ్చి. ఈ దర్గా మొత్తం సరౌండింగ్ చాలా పెద్దదుంటది. ఇది ఒక పెద్ద కోటలాగా ఉంటది మనకి. దీన్ని తిరగడానికి మనకి చాలా సమయం పడుద్ది. ఇది తిరిగేటప్పుడు మీరు ఇక్కడ చాలా విశేషాలుంటాయి. అవి కూడా మెల్లిగా తెలుసుకుంటూ తిరగాల్సుంటది. బయట కూడా మనకి చాలా మార్కెట్ ఉంటది. అన్ని వస్తువులు దొరికే మార్కెటు. అది కూడా చూసుకోవచ్చు. ఆ వీడియో కూడా మీకు పెట్టడం జరిగింది. అది కూడా చూడండి ఒకసారి. ఇది చూడండి. ఈ ద్వారాలు గాని, లోపలున్న ఈ షాపులు గాని ఎన్నో అద్భుతమైన పురాతనమైన కట్టడాలున్నాయి ఇక్కడ. ఇక్కడ తోలు సంచుల్లో నీళ్లు తీసుకొని తిరుగుతా ఉంటారు తాగిచ్చడానికి. ఈళ్ళు పూర్వకాలం వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచే అలా తిరుగుతా ఉంటారనమాట. ఇంకో విషయం ఏంటంటే మసీదులో మనం వెళ్ళిన తర్వాత అక్కడ విసనకర్రలతో మనకి విసురుతానికి కూడా జనం రెడీగా ఉంటారు. అవి కూడా వాళ్ళ తాత ముత్తాతల కాలం నుండి అది చేసుకుంటూ వస్తున్న వాళ్ళ పని అన్నమాట. ఇవన్నీ ముజావర్ల యొక్క ఆఫీసులు, పూల అంగళ్ళు, చాదర్ల యొక్క షాపులు. టోపీ నేను ఇక్కడ కొనటం జరిగింది. ఈ టోపీ వచ్చి రూ. 30. చాలా బాగుంది టోపీ. ఇక్కడ ఈ యాప చెట్లు ఉండడం వలన
నీడ కూడా మనకి బాగా అద్భుతంగా ఉంది. ఇదిగో ఇలా చూసారా? ఇలా విసనకర్రలు విసురుతూ వీళ్ళు తిరుగుతా ఉంటారు. వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి ఆ పనిలో వీళ్ళు ఉన్నారనమాట. ఎవరైనా డబ్బులిస్తే ఇనాం తీసుకుంటా ఉంటారు. అది వాళ్ళ యొక్క పని అన్నమాట. బాబా గారి సేవలో వాళ్ళు అలా ఉంటారు. ఈ మసీదులో చూడండి, ఇక్కడ జూమర్లు గాని పాతకాలం నాటి కట్టడం ఇది చాలా ప్రసిద్ధిగాంచిన కట్టడం ఇది. జూమర్ కూడా చాలా బాగుంది పైన. ఇప్పుడు మనకి ఇక్కడ నమాజ్ చేసుకుంటాకి ఈ మసీదుకి వచ్చామనమాట. లోపలే ఉంటాయి మనకి ఇయన్నీ. బాబా గారి దర్గా లోపల. బాబా గారు చెప్పిందేంటంటే 5 పూటల నమాజ్ కంపల్సరీ మీరు ఆచరిస్తూ ఉండాలి. దాని తర్వాతే నేను అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, మన మసీదులో ప్రార్థన అయిపోయిన తర్వాత జనం ఎలా విపరీతంగా గుమిగూడారో మీరిక్కడ చూడొచ్చు. మామూలు టైంలో అయితే ఇంతకంటే కాస్త తక్కువ జనమే ఉంటారు. ఈరోజు శుక్రవారం కాబట్టి విపరీతమైన జనం అసలు ఒకళ్ళకొకళ్ళు తోసుకుంటూ నడవాల్సొచ్చింది. ఇక్కడ నుంచి బయటికెళ్తాకి నాకు దగ్గరగా 15 నిమిషాలు పట్టింది. ఇది మేము ప్రార్థన చేసిన మసీదిది. ఇక్కడ నుంచి మనం ఎందుకంటే జనాలు అటువైపు నుంచే వస్తుంటారు. అటువైపే వెళ్తా ఉంటారు. 2 లైన్‌లుగా ఏర్పడి. ఇది చూడండి. అసలు ఇదంతా చూస్తుంటే మనకి ఏదో ప్రపంచంలో ఉన్నట్టు ఉంటాం మనం ఇక్కడ. ఇంతమంది మధ్యన మనకి ప్రార్థించడానికి అవకాశం దొరికిందంటే ఆ దేవుడు మనకి కల్పించినట్టే. ఎందుకంటే ఇంతమంది జమాత్‌లో నమాజ్ చదవటం కూడా ఒక అదృష్టంగా మనం భావించవచ్చు. ఇది చూడండి, బాబా గారి దర్గా నుంచి ఇప్పుడు నేను బయటికెళ్తున్నాను. ఇలా ఒకళ్ళకొకళ్ళు తోసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటి వరకు మీకు చూపించింది నేను అజ్మీర్‌లోని ఖాజా గరీబ్ నవాజ్ గారి యొక్క దర్గా చూపించడం జరిగింది. ఈ చూసుకొని దర్గా మొత్తాన్ని నేనిప్పుడు బయటకొస్తున్నాను. ఇక్కడ నేను 2 రోజులు ఉన్నాను. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకా కొన్ని దర్గాలు కూడా తిరగడం జరిగింది. అవి కూడా మీకు వీడియో రూపంలో పెట్టడం జరిగింది. మీరు ఇక్కడికి వచ్చి మీకు అన్ని విధాలు కూడా ఇక్కడ చక్కటి రూములు దొరుకుతాయి. ఇక్కడ చూడండి, పోలీసులు ఇది దర్గా ఇదంతా గవర్నమెంట్ హ్యాండ్ రూమ్‌లో ఉంటది దర్గా. ఇక్కడ మీరు ఏమన్నా కానుకలు, డబ్బులు వేయాలన్నా సీల్ చేసిన బాక్సులుంటాయి. దాంట్లోనే మీరు వేయండి. ఎవరి చేతికి డబ్బులివ్వద్దు. ఏదైనా దానం ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వచ్చు ఎవరికైనా. కానీ దర్గాకి చెందాలంటే డబ్బులు ఆ సీల్‌లు వేసి తాళాలేసి ఉన్న పెట్టెల్లోనే మీరు వేయాల్సుంటది. అక్కడ మీరు దీక్షలో వేసిన డబ్బులు కూడా అవి రాపిచ్చుకోవాలి మీరు. అక్కడ రాసేతనుంటాడు. అది రాపిచ్చుకొని మీరు కావాలంటే రసీదు కూడా తీసుకోవచ్చు. ఇలా బయటికెళ్తే మనం చక్కని ద్వారాలు మనకి చక్కగా కనపడతాయి. ఈ బయట పెద్ద మార్కెట్ కూడా ఉంటది మీకు. మీకు కావాల్సిన అన్ని ఆహార పదార్థాలు బయట అమ్ముతా ఉంటారు. బిర్యానీలు గానీ, మామూలు మనం తినే రైస్ గానీ, దాల్ రోటీ గానీ అన్నీ దొరుకుతాయి. ఇది చూడండి, ఇదంతా శుక్రవారం పూట మసీదుకి, దర్గాకి వచ్చిన జనాలీళ్ళు. ఈ చుట్టుపక్కల కూడా మంచి హోటల్స్ ఉన్నాయి. గాజుల షాపులు గానీ, అన్ని రకాల ఐటెమ్స్ అమ్మే షాపులుంటాయి ఇక్కడ. పెద్ద మార్కెట్ ఉంటది ఈ దర్గా చుట్టుపక్కల. అది కూడా తిరిగి మీరు చూసుకోవచ్చు. ఇది చూడండి, శుక్రవారం పూట వస్తం మూలన మనకి ఇంతమందితో కలిసి నమాజ్ చేసే భాగ్యం మనకి కలిగింది. ఈ వీడియోలోనే నేను మీకు దర్గా యొక్క నైట్ వ్యూ కూడా చూపిస్తున్నాను. ఇది చూడండి, ఇదంతా దర్గా యొక్క నైట్ వ్యూ. నైట్ వ్యూలో కూడా దర్గా చాలా అందంగా కనపడతాయి. ఇక్కడ ఏ చుట్టుపక్కల దర్గా లోపల కవ్వాలీలు జరుగుతా ఉంటాయి. చాలా పెద్ద పెద్ద కవ్వాలీలు. చూడండి, జనం ఎలా కూర్చొని ఉన్నారు కవ్వాలీలు చూస్తూ. బాబా గారి పేరు మీద ప్రతి గంటకి 2 గంటలకి ఒక కవ్వాలి కంపల్సరీ ఇక్కడ చేస్తూ ఉంటారు. మంచి మంచి కవ్వాల్స్ బాబాని కీర్తిస్తూ పాడుతా ఉంటారు. ఇదంతా నైట్ వ్యూ.
ఈ నైట్ వ్యూ కూడా దర్గా చాలా అందంగా కనబడుతుంది మనకి. ఈ దర్గాని చూసుకుంటూ ఇక్కడే ఉండిపోవాలని మనకు అనిపిస్తా ఉంటది. పగలు రాత్రి లేకుండా ప్రతి టైం కూడా బాబా గారి ధ్యానంలో వచ్చిన భక్తులు నమాజ్ చేసుకుంటూ మరియు బాబా గారిని ధ్యానం చేసుకుంటూ అల్లాని ధ్యానం చేసుకుంటూ ఇక్కడ గడుపుతూ ఉంటారు. మీరు కూడా ఈ దర్గాని సందర్శించాలని అనుకుంటున్నాను. ఇక్కడికి దేశ విదేశాల నుంచి చాలా మంది వస్తుంటారు. ఇది చూడండి, వీళ్ళు విదేశాల నుంచి వచ్చిన టూరిస్టులు అన్నమాట. మనం లోపల మసీదులో కూడా వెళ్ళి ఈ దర్గా యొక్క వ్యూ ఎలా ఉందో నైట్ పూట చూద్దాం ఒకసారి. ఇలా మసీదు లోపల నుంచి దర్గా వ్యూ చూసుకుంటే మనకి ఇక్కడ ఇలా కనపడుద్ది. ఇది చూడండి దర్గా వ్యూని. చాలా అందంగా పైన డోమ్ కనబడుతుంది కదా. ఇది నైట్ వ్యూ దర్గా యొక్క. చూడండి చాలా అందంగా కనబడుతుంది. ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దర్గాని సందర్శించినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. నైట్ వ్యూలో దర్గా దీపాలతో వెలిగిపోతుంది. చాలా అందంగా కనబడుతుంది. ఇలా బయట చూసుకుంటూ వస్తే మనం ఇది మెయిన్ గేట్ అన్నమాట. ఇది మెయిన్ ద్వారము. ఈ ద్వారం ఎదురుగుండా చాలా షాపులు నైట్ పూట గంట 2 గంటలు ఫ్యాన్సీ ఐటమ్, బట్టలు, చెప్పులు, గాజులు అన్ని రకాల వస్తువులు అమ్మే షాపులు, ప్లాట్ఫారం షాపులు కానీ మెయిన్ షాపులు కానీ చాలా ఉంటాయి ఇక్కడ. అది మనం ఎవరికైనా కానుకలు ఇవ్వాలంటే ఇక్కడ పర్చేజ్ చేసుకొని తీసుకుని వెళ్ళివ్వచ్చు. రిటైల్లో కూడా హోల్సేల్ రేట్లకే ఇక్కడ మనకి అమ్ముతూ ఉంటారు. ఇది చూస్తానికి కూడా చాలా బాగుంటుంది. ఇది మెయిన్ ద్వారం చాలా అందంగా కనబడుతుంది. చూడండి, ద్వారం చూస్తానికి కూడా మనకి చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దిగి చాలామంది ఫోటోలు మనకి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అది మీరు చూసే ఉంటారు. సరే ఫ్రెండ్స్, నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. జై హింద్. థ్యాంక్ యూ.